రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి లేదు, ఇక సంక్షేమం లేదని అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని, నిర్ధారమైన కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నెల్లూరు సైదాపురం మైనింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఇక లీజులు ముగిసిన మైన్లలో ప్రభుత్వం బోర్డులు పెట్టి అక్రమ మైన్లపై మాట్లాడింది తప్పని నిరూపిస్తే వేమిరెడ్డికి క్షమాపణలు చెప్పి మాటలు వెనక్కి తీసుకుంటానని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. కేవలం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక కక్ష రాజకీయాలు. ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు, ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు ఇప్పుడు దాకా రాజకీయాల్లో చూసాం. కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా ఒక డీజీ ర్యాంక్ అధికారి, పోలీస్ అధికారిని, మాజీ ఐఏఎస్ని, వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసుల్లో ఇరికిచ్చి ఒక కక్ష రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం కూడా కక్ష రాజకీయాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు పోలీసులు కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారణ చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఈ విధంగా కేసులు పెట్టచ్చు, ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు, ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం, ఐపీఎస్ ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయ నాయకులకు పరిమితమైన ఏ రోజు ఈడ అధికారుల దాకా కూడా ఈరోజు వేధింపులు, కక్ష రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్నీ కూడా. మాదిగల పవిత్ర గ్రాత ఆవిష్కరణ